ఇప్పుడు మనం రీజనింగ్ గురించి క్లారిటీగా తెలుసుకున్నాము. దీని తర్వాత ఏం చేద్దామంటే అర్థమెటిక్. చాలామంది కష్టంగా ఫీల్ అవుతుంటారు. అర్థమెటిక్ ఎటువంటి కష్టం ఉండదు, రీజనింగ్ కన్నా చాలా డెడీ ఈజీ. ఏంటిదంటే అర్థమెటిక్ ఒకటి సింపుల్ క్యాలిక్యులేషన్స్. ఆ క్యాలిక్యులేషన్స్ కూడా ఏం లేదు, టేబుల్స్ వస్తాయి. టేబుల్స్ వచ్చి ఆ స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్గా నేర్చుకున్నాము అంటే ఇంకా మనకి అర్థమెటిక్ అంతా కూడా ఈజీనే. అంత సిల్లీ సబ్జెక్ట్గా మనం ఇంక దేన్ని కూడా ఫీల్ అవ్వము. అంటే సిల్లీ అంటే కాదు, బట్ మనం దానికి అంత ఈజీ సబ్జెక్ట్గా ఇంకొకటి ఏదో ఉండదు అనిపిస్తుంది. ఎప్పుడు మనకి టేబుల్స్ రావాలి, స్క్వేర్స్ రావాలి, స్క్వేర్ రూట్ రావాలి, క్యూబ్స్ రావాలి, క్యూబ్ రూట్ అవి ముందే నేర్చుకున్నాం అనుకోండి బాగా. అంటే బై హార్ట్ చేయడం కాదు, బై హార్ట్ చేయడం కాకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే మనం ఏదైనా ఒకటి అడిగినప్పుడు స్పాంటేనియస్గా రావాలి. ఇవి స్పాంటేనియస్గా ఆన్సర్స్. స్పాంటేనియస్గా ఆన్సర్స్ అంటే లైక్ అది టేబుల్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు, స్క్వేర్ రూట్ కావచ్చు, క్యూబ్ రూట్ కావచ్చు. అవి ఏమి తీసుకున్నా కూడా మనకు స్పాంటేనియస్గా కానీ గుర్తున్నాయి అనుకోండి, అప్పుడు మనం అర్థమెటిక్ సెక్షన్ అంతా కూడా చాలా ఈజీ. మనం ఏం ప్రాబ్లం ఏమి ఇస్తున్నాడు, దాన్ని ఏం అర్థం చేసుకున్నాం, దానికి రిలేటెడ్ ఆన్సర్ మనం ఎలా చేయాలి, అది ఎవరైతే అనాలిసిస్ చేయగలిగా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు కంపల్సరీగా అయితే అర్థమెటిక్ కూడా ఈజీనే. రీజనింగ్ ఈజీనే, అర్థమెటిక్ కూడా ఈజీనే. కొంచెం ప్రాక్టీస్ చేయాలంటే ఏం లేదు. సరే, ఇప్పుడు చూద్దాం అర్థమెటిక్ సెక్షన్ నుండి మనకి ఏ టాపిక్స్ వస్తాయి, ఏ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు దీని గురించి చూద్దాం ఒకసారి. అర్థమెటిక్ దీని నుండి చూద్దాం ఫుల్గా. ఈ అర్థమెటిక్ సెక్షన్లో కూడా మనం ఏమన్నాం, 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ అన్నాం కదా. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ మార్క్స్ ఏంటంటే 35 మార్క్స్ అన్నాము. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ మార్క్స్ 35 మార్క్స్. వీటిలో మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటిదంటే ఫస్ట్ వన్ సింప్లిఫికేషన్స్. ఈ సింప్లిఫికేషన్స్ అంటే ఏమో అనుకోవద్దు మీరు, ఇవన్నీ కూడా సింప్లిఫికేషన్స్ అంతా కూడా లైక్ టేబుల్స్, మల్టిప్లికేషన్స్, డివిజిబిలిటీ, సమ్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం, ఈ 4 ఎవరికైతే వస్తాయో అంటే బేసిక్ క్యాలిక్యులేషన్స్. మ్యాథమెటిక్స్లలో బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనుకోండి, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజిబిలిటీ. ఈ 4 కొంచెం బాగా నేర్చుకుంటే సింప్లిఫికేషన్ టాపిక్ అంతా కూడా చాలా డెడ్ ఈజీ. అయితే ఈ సింప్లిఫికేషన్లో మనకి క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్ తీసుకుంటే మటుకు మినిమం 10 క్వశ్చన్స్ లేదా మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ వరకు ఇస్తుంటాడు. 10 క్వశ్చన్స్ లేదా 15 క్వశ్చన్స్ వరకు ఇస్తాడని గుర్తుపెట్టుకోండి. సింప్లిఫికేషన్స్ టాపిక్ నుండి ఏదైనా 10 క్వశ్చన్స్ ఆర్ 15 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్ కానీ వస్తే 7 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. 15 క్వశ్చన్స్ కానీ వస్తే మటుకు 10 మినిట్స్ టైం డ్యూరేషన్ తీసుకోండి. ఓకేనా. ఇక్కడ సింప్లిఫికేషన్స్ అనేది చాలా చాలా ఈజీ టాపిక్. ఓన్లీ బేసిక్స్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే, లైక్ వేదిక్ మ్యాథ్స్ అనుకోండి. టేబుల్స్ ఒకటి, సింప్లిఫికేషన్స్ అనగానే టేబుల్స్ గుర్తు రావాలి, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, అదేవిధంగా డివిజిబిలిటీ. ఇవన్నీ వస్తే చాలు, సింప్లిఫికేషన్స్ వచ్చేసినట్టే. సెకండ్ టాపిక్ ఏంటిదంటే నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్, ఈ నెంబర్ సిరీస్ కూడా ఓన్లీ టేబుల్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ టేబుల్స్ కానీ, స్క్వేర్స్ కానీ, స్క్వేర్ రూట్ కానీ, క్యూబ్స్ కానీ, క్యూబ్ రూట్ కానీ వీటిని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్, 5 మార్క్స్. అయితే ఈ 5 క్వశ్చన్స్ని వితిన్ 3 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి, అంతకన్నా ఎక్కువ టైం తీసుకోకూడదు. సెకండ్ టాపిక్ ఈజ్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ నుండి అయినా క్వశ్చన్స్ ఇస్తాడు, లేదా రాంగ్ నెంబర్ సిరీస్ నుండి అయినా కూడా క్వశ్చన్స్ ఇస్తాడు, ఏదైనా ఒకటి. ఓకేనా. ఇక్కడ 5 క్వశ్చన్స్, 5 మార్క్స్ వితిన్ 3 మినిట్స్లోనే కంప్లీట్ చేయగలగాలి. థర్డ్ వన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ టాపిక్ నుండి కూడా మనకి 5 క్వశ్చన్స్, 5 మార్క్స్ వస్తాయి. చాలా డెడ్ ఈజీ టాపిక్. అయితే ఇక్కడ 1.5 మినిట్లోనే కంప్లీట్ చేయగలగాలి 5 క్వశ్చన్స్ కూడా. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 1.5 మినిట్, అంతకన్నా ఎక్కువ టైం తీసుకోకూడదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనగానే మనకి 5 క్వశ్చన్స్, 5 మార్క్స్ ఇస్తాడు. ఆ 5 క్వశ్చన్స్, 5 మార్క్స్ కూడా వితిన్ 1.5 మినిట్లోనే కంప్లీట్ చేయగలగాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. 1.5 మినిట్ టైం డ్యూరేషన్ మాత్రమే. చాలా డెడ్ ఈజీ. బేస్డ్ అయిన సింబల్స్ని బేస్ చేసుకొని సింపుల్గా ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవచ్చు. నేను ఎలా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు కూడా.
దీని తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అర్థమెటిక్లో ఇది డేటా ఇంటర్ప్రిటేషన్స్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే మినిమం 5 క్వశ్చన్స్ మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ ఇస్తాడు క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే. క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్ అది కూడా ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామ్స్. ప్రిలిమ్స్కి అయితే మాత్రమే, మెయిన్స్కి అయితే మళ్ళీ దీని వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, మారిపోతుంది. నేను ప్రిలిమ్స్ లెవెల్కి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి మినిమం 5 క్వశ్చన్స్ మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ప్రతి డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక్కొక్క డయాగ్రామ్ ఇస్తుంది కాబట్టి ఆ డయాగ్రామ్ని వితిన్ 3 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి. 3 మినిట్స్ కన్నా ఎక్కువ టైం డ్యూరేషన్ తీసుకోకూడదని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ 3 మినిట్స్లోనే కంప్లీట్ చేయగలగాలి. ఓకేనా. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి టాపిక్ వైజ్ క్వశ్చన్స్. టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అంటే లైక్ మనకి ఎలాంటి అంటే ఈ అర్థమెటిక్లో మనకు మొత్తం ఎన్ని టాపిక్స్ ఉంటాయి అంటే మినిమం 15 or 16 టాపిక్స్ ఉంటాయి. అంటే లైక్ పర్సంటేజ్ ఒకటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, యావరేజ్, ఏజెస్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ టైమ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, మెన్సురేషన్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. ఇలా నెంబర్ ఆఫ్ టాపిక్స్ మనకు కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవి కూడా మినిమం లిమిటెడ్ టాపిక్స్ ఇవి. ఈ టాపిక్స్ నుండి ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క మార్క్ ఇస్తాడు. ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వచ్చు. పర్సంటేజ్ నుండి ఒక క్వశ్చన్ ఇస్తాడు, ప్రాఫిట్ అండ్ లాస్ నుండి ఒక క్వశ్చన్ ఇస్తాడు, సింపుల్ ఇంట్రెస్ట్ నుండి ఒకటి ఇవ్వచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటి ఇవ్వచ్చు, టైమ్ అండ్ వర్క్ ఒకటి ఇవ్వచ్చు, స్పీడ్ టైం డిస్టెన్స్ ఒకటి ఇవ్వచ్చు, మెన్సురేషన్ నుండి 1 or 2 ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, యావరేజ్ నుండి ఒక ప్రాబ్లం ఇవ్వచ్చు, రేషియో అండ్ ప్రపోర్షన్ ఒక ప్రాబ్లం ఇవ్వచ్చు, పర్మిటేషన్ కాంబినేషన్ ఒక ప్రాబ్లం ఇవ్వచ్చు, ప్రాబబిలిటీ నుండి ఒక ప్రాబ్లం ఇవ్వచ్చు. ఏ టాపిక్ నుండి ఇంపార్టెంట్ చెప్పలేము. ఆ టాపిక్స్ అన్నిట్లలో కూడా మనకు ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ఎలా ఇస్తారంటే మినిమం 10 క్వశ్చన్స్ ఇస్తాడు, మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ వరకు ఇస్తాడు. మినిమం 10 మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ వరకు ఇస్తాడు. ఇది మనకి అర్థమెటిక్ సిలబస్ అంతా కూడా. ఇది ఎటువంటి టాపిక్ టచ్ లేకుండా మనం ఈజీగా స్కోర్ చేయగలిగినటువంటి సెక్షన్స్ ఏమేంటి అంటే ఈ 4 మాత్రమే. మనకి సింప్లిఫికేషన్లో ఎటువంటి టాపిక్ అవసరం లేదు, బేసిక్స్ వస్తే సరిపోతుంది. నెంబర్ సిరీస్ కూడా ఎటువంటి టాపిక్ అవసరం లేదు, బేసిక్స్ వస్తే సరిపోతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా ఏం అవసరం లేదు, ఓన్లీ బేసిక్స్ తెలుసుకుంటే చాలు. అంటే టేబుల్స్ వస్తే చాలు. అవన్నీ కూడా ఇది టేబుల్స్ మీదనే డిపెండెంట్ అయి ఉంటుంది, ఇది టేబుల్స్ మీదనే, ఇది కూడా టేబుల్స్ మీదనే డిపెండెంట్ అయి ఉంటుంది. ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా అంతే, బేసిక్ క్యాలిక్యులేషన్స్, టేబుల్స్, సమ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజిబిలిటీ కానీ వస్తే మటుకు ఈ 4 టాపిక్స్ చాలా చాలా ఈజీ, డెడ్ ఈజీ. ఎటువంటి ఫార్ములాస్ అవసరం లేదు, ఎటువంటి టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఆ టాపిక్లోకి ఎంటర్ కాకుండానే మనం అర్థమెటిక్ నుండి మినిమం 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మినిమం 20 మార్క్స్ అయితే సింపుల్గా స్కోర్ చేయొచ్చు. సింప్లిఫికేషన్స్ 10 వేసుకోండి, నెంబర్ సిరీస్ 5 అనుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 అనుకోండి, మరలా డిఐ 5 అనుకోండి. 10, 5, 5, 5 వేసుకున్నా కూడా 25 మార్క్స్ వస్తాయి చూడండి ఇక్కడనే. మిగతా 10 క్వశ్చన్స్ టాపిక్స్ వైజ్ తీసుకోవచ్చు. అంటే మీరు ఎటువంటి టాపిక్ ప్రిపేర్ కాకపోయినప్పటికీ 25 క్వశ్చన్స్ మనం ఈజీగా ఇక్కడ వరకు స్కోర్ చేస్తే మిగతా ఈ 10 క్వశ్చన్స్లలో 3-4 క్వశ్చన్స్ చేసినా పర్వాలా. 25 + 3 అంటే 28 చాలు, ఎనఫ్. అంతకని ఎక్కువ అవసరం లేదు. 28 మార్క్స్ వితిన్ 20 మినిట్స్లో 25 మార్క్స్ మనం స్కోర్ చేయగలిగితే సరిపోతుంది. అంతకని ఎక్కువ టైం కూడా చూడండి ఒకసారి. ఈ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఎంతన్నా 7 మినిట్స్. ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి 3 మినిట్స్. 7 + 3 అంటే 10 మినిట్స్. ఇక్కడ 1.5 మినిట్, 11.5 మినిట్, ఇక్కడ 3 మినిట్స్. 14.5 మినిట్స్లోనే మనం 14.5 మినిట్స్ వేసుకోండి. ఈ 14.5 మినిట్స్లోనే మనం ఎన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చునో చూడండి, 25 మార్క్స్ స్కోర్ చేయొచ్చు 14.5 మినిట్స్లోనే. మనం అర్థమెటిక్ ఎంత టైం కేటాయించామో 20 మినిట్స్ అన్నాము. 20 మినిట్స్లో ఒక 15 మినిట్స్ అయిపోయింది అనుకోండి. 15 మినిట్స్కి మనం 25 మార్క్స్ స్కోర్ చేయగలిగితే ఇంకొక 5 మినిట్స్లలో ఏదో ఒక టాపిక్ నుండి ఒక 2-3 క్వశ్చన్స్ అని ఆన్సర్ చేయలేమా? చేయొచ్చు ఈజీగా. అది లైక్ పార్ట్నర్షిప్ కావచ్చు, ఏజెస్ కావచ్చు, లేదంటే రేషియో అండ్ ప్రపోర్షన్ కావచ్చు, యావరేజ్ కావచ్చు, మెన్సురేషన్ కావచ్చు, ఏదో టాపిక్ తీసుకోండి. 5 నిమిషాల్లో 3 ప్రాబ్లమ్స్ అని ఆన్సర్ చేయొచ్చు. అప్పుడు 25 + 3 ఎంత అవుద్ది? 28. కంపల్సరిగా ఇక్కడ మీరు వితిన్ 20 మినిట్స్లోనే మినిమం అంటే 28 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు.
దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు రాదో చూద్దాం, అది కూడా వస్తుంటాయి, కంపల్సరీ వస్తాయి. ఆ టైం డ్యూరేషన్లోనే 28 క్వశ్చన్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా, ఇది మనకి అర్థమెటిక్ సిలబస్ అంతా కూడా. ఫస్ట్ మీరు అంతా బాగా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే బేసిక్స్ మాత్రమే, సింప్లిఫికేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అదేదో టాపిక్ అనుకోవద్దు మీరు, ఓన్లీ క్యాలిక్యులేషన్స్ మాత్రమే, సమ్ము, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, టేబుల్స్ వస్తే చాలు. దాని తర్వాత నెంబర్ సిరీస్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ 4 బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే ప్రతి టాపిక్ నుండి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తాడు. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే ఓన్లీ క్యాలిక్యులేషన్స్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత టాపిక్స్ వైజ్ క్వశ్చన్స్ బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది అర్థమెటిక్ సెక్షన్ గురించి. మీకు రీజనింగ్ గురించి క్లియర్గా చెప్పున్నా, అర్థమెటిక్ నుండి క్లియర్గా చెప్పినా, ఏ టాపిక్ నుండి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఆ క్వశ్చన్స్ని ఎంత టైంలో కంప్లీట్ చేయాలనేది ఫుల్ డీటెయిల్స్తో నీట్గా చెప్పున్నా, మీరు ఇదే ఫాలో అవుతూ కంపల్సరీగా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎవరికైనా కంపల్సరీ జాబ్ వస్తుంది, రాదంటే ఎవడు ఉండడు. అయితే మనం హార్డ్ వర్క్ చేయాలి, కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. పైన చదివి జాబ్ రాదంటే కాదు, కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. చేసిన ప్రాబ్లం ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. అది ఎందుకంటే టైం సేవింగ్ కోసం చేయమంటాను, అంతేం లేదు. ఖచ్చితంగా జాబ్ వస్తుంది, బ్యాంక్ జాబు చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. మిగతా వాటితో కంపేర్ చేస్తే బ్యాంకులో తొందరగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే వాడు నోటిఫికేషన్ వదిల వితిన్ 6 మంత్ లేదా 8 మంత్స్లో రిక్రూట్మెంట్ కూడా తీసేసుకుంటాడు మొత్తం. మనకి అలాట్మెంట్ లెటర్ కూడా ఇస్తాడు, మనం జాబ్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. సపోజ్ లైక్ ఇప్పుడు ఈ టైంలో మనకి జూన్ మంత్లో కానీ మే మంత్లో కానీ నోటిఫికేషన్ వస్తే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చిలో కల్లా మనం బ్యాంకులో జాబ్లో జాయిన్ అయిపోతాం, మన జాబ్ వస్తే. అదే ఎస్ఎస్సి రైల్వే తీసుకుంటే 1 ఇయర్ పట్టొచ్చు, 1.5 ఇయర్ పట్టొచ్చు, అంటే టైం ల్యాక్ అవుతుంటుంది. అందువల్ల బ్యాంక్లో మనం తొందరగా జాబ్ తెచ్చుకోవచ్చు. శాలరీస్ కూడా మంచి శాలరీస్ ఉంటాయి, మనకి జాబ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మన లోకల్లోనే పోస్టులు కూడా వస్తాయి కాబట్టి కొంచెం బాగా ట్రై చేస్తే ఈజీ బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా. మనకి కమింగ్ నోటిఫికేషన్ ఎస్బీఐ క్లర్క్ అని ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాం కదా, చాలా అతిపెద్ద వేకెన్సీస్ ఇవి. 18,000 అనేది చాలా మంచి వేకెన్సీస్. మీరు కొంచెం బాగా ప్రిపేర్ అయితే కంపల్సరీగా ఎస్బీఐ క్లర్క్లో ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్ట్ కానీ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ కానీ చాలా డెడ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను ప్రతిరోజు గైడెన్స్ తోటి రోజు ఏదో ఒక వీడియో మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఏదో ఒక వీడియో డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. మీరు కంపల్సరీగా ఇవన్నీ కూడా టీపీ స్టడీస్ యూట్యూబ్లోకి వెళ్ళి టీపీ స్టడీస్ ఛానల్ కానీ చూస్తున్నారంటే ప్రతిరోజు మీకు ఒక వీడియో వస్తూనే ఉంటుంది. ఆ వీడియోలో నేను ఇచ్చే గైడెన్స్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా, టీపీ స్టడీస్ ఉంటుంది కంపల్సరీగా. ఆ టీపీ స్టడీస్లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో అక్కడ చూసారనుకోండి, మీరు డైలీ అర్థమెటిక్ సెక్షన్లో ఏదో ఒక టాపిక్ నుండి ప్రాబ్లమ్స్ కానీ, రీజనింగ్ సెక్షన్లో ఏదో ఒక టాపిక్ నుండి ప్రాబ్లమ్స్ కానీ మీకు డైలీ ఏదో ఒక వీడియో అయితే కంపల్సరీగా ఒక 1/2 అవర్ వీడియో లేదా 1 అవర్ వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీకు సింపుల్ ట్రిక్స్ కానీ షార్ట్ కట్స్ కానీ, ఏ టాపిక్ నుండి ప్రాబ్లమ్స్ ఎలా వస్తే ఆ ప్రాబ్లమ్స్ ఎంత టైంలో ఎలా కంప్లీట్ చేయాలి మొత్తం రాస్తాం కదా, అవన్నీ కూడా అక్కడ నేర్చుకోవచ్చు సింపుల్గా.